క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మే మాసం 16వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. మొదటి వచనం కూడా చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. ఈ వాక్యము ఎడారిని గురించి మాట్లాడుతుంది. ఎండిపోయిన భూమి లేదా జీవము లేని స్థలాలు, ఆశలు లేని పరిస్థితి. కానీ ప్రభు చెప్తున్నది ఏంటంటే, ఎడారి పుష్పిస్తుంది, ఎండిపోయిన భూమి సంతోషిస్తుంది. దేవుడు దానిని అందమైన తోటగా మార్చుతున్నాడు. ఈ రోజున మీ జీవితాలు ఇప్పుడు చెప్పబడినట్లుగా ఎడారిలా ఉన్నాయా? కుటుంబము ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయా? లేదా పరిచర్యలో తగిన ఫలితాలు కనిపించటం లేదా? అయితే ప్రభు చెప్తున్న వాగ్దానం, నీ ఎడారి కాలం ముగియబోతుంది. ఇప్పుడు పుష్పించే కాలం ఆరంభమైంది. అది బహుగా పూయును అంటున్నాడు. దేవుడు ఎడారిని తోటగా మారుస్తున్నాడు. ఎడారి స్వభావం అంటే పొడి మారిపోయిన స్థితి, నిర్జీవం అయిపోయింది, లేదంటే ఫలాలు కనిపించిన స్థితి, నిశ్శబ్దం. కానీ దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఎడారి మీదకి వస్తుందో ఆ ఎడారి పుష్పిస్తుంది. నిరాశలో ఆనందం వస్తుంది. బంజరు అయిపోయిన భూములు ఫలించటాన్ని ఆరంభిస్తాయి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించును. అవును, మన ప్రభువు సియోనును ఆదరించే దేవుడు. సియోను దేవుని యొక్క సన్నిధి, సంఘం, దేవుని యొక్క బిడ్డలు, ఆయన యొక్క స్వాస్యం. ఆయన స్వాస్యాన్ని ఆయనే ఆదరిస్తాడు. ఆయనే ఎండిపోయిన ప్రతి బ్రతుకులను కూడా, జీవితాలను కూడా తిరిగి జీవింప చేయగలిగిన వాడు, పుష్పింప చేయగలిగిన దేవుడు ఆయనే. ఎండిపోయిన ఆత్మీయ జీవితం మళ్ళీ ప్రభు కొరకు మండుతుంది. ముసుగుపోయిన ప్రతి ద్వారాలు తెరవబడతాయి. కన్నీటి కాలం ముగియబడి ఆనంద సంతోషాలను అనుభవించే స్థితిని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎడారిని మార్చడమే కాదు, అది అందమైన తోటగా దేవుడు మార్చగలుగుతాడు. రెండవది, ఉల్లసించి సంతోష గీతములు పాడును. ఉల్లసించి అంటే సంతోషముతో, ఆనందముతో, హృదయానందముతో సంగీత గానములు పాడే స్థితి. కన్నీటి స్థలాలు కన్నీటితో నిండిపోయి, కన్నీటితో మీ పరుపులు తేలిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు నువ్వు ఎక్కడైతే ఏడ్చావో అక్కడే పాట వినబడుతుంది. కన్నీరు స్తుతులుగా, స్తోత్రాలుగా మార్చబడతాయి. దావీదు భక్తుడు అంటాడు 30వ అధ్యాయం 5వ వచనంలో, సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రంతా ఏడుపు వచ్చింది, కన్నీరు కన్నీరు, కానీ ఉదయం సంతోషం కలుగును. అదే దేవుడు తన ప్రజలకిచ్చే గొప్ప భాగ్యం. పౌలు శీలలు మనకు తెలుసు. రాత్రంతా కూడా వారు చెరసాలలో వేయబడ్డారు. కానీ స్తుతుల మూలంగా వారు ఆరాధన చేసినప్పుడు చెరసాల తలుపులు రద్దులయ్యాయి. భయంకరమైన భూకంపం కలిగింది కదా. ఎందుకంటే పరిస్థితులు కాదు, దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని తెచ్చేది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఇంకా దుఃఖంలో ఉండొచ్చు. బాధతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారేమో. ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనే నీ హృదయంలో నుంచి వస్తున్న ఆ స్వరం ప్రభు వింటున్నాడు. నీ ఇంట్లో నుంచి సాక్ష్య గీతాలు వినబడిపోతా ఉన్నాయి. నీ ప్రార్థన ఆనంద భాష్పాలతో కూడిన, సంతోష ఆనందాలతో కూడిన ఆరాధనగా మారబోతా ఉంది. మూడవది, లెబనోను సౌందర్యము అంటున్నాడు. అంటే దేవుడు కోల్పోయిన ఆ మహిమ, ఆ సౌందర్యాన్ని తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. లెబనోను అంటే దేవుని యొక్క మహిమ. దేవదారు వృక్షాలు ఉంటాయి. చాలా అందమైన స్థలం అది. అటువంటి స్థలంగా ఈ రోజున మీ జీవితాలు మార్చబడతాయి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కూడా అధికముగా ఉండును అంటాడు ఆయన.
నిజమే, గతంలో ఎదుర్కొన్న దానికంటే కూడా అద్భుతమైన మహిమతో ఈ రోజున మీ జీవితాలు మార్చబడబోతా ఉన్నాయి. బూడిదకు ప్రతిగా ఆయన పూదండను దయచేసే దేవుడు కదా. శత్రువు నీ యొక్క సంతోషాన్ని దోచుకున్నాడేమో, నీ ఆనందాన్ని, నీ గౌరవాన్ని దెబ్బతీసే కార్యాలు జరిగినాయేమో, నీ విలువను తగ్గించే పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనాయేమో, చిన్న చూపు చూడబడతా ఉన్నారేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, తిరిగి దానిని నేను నా మహిమతో నింపుతాను. మీ అవమానం సాక్ష్యంగా మార్చబడుతుంది. నేను మళ్ళీ దేవుడు ప్రకాశింపచేస్తాడు. యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అంటే చివరికి దేవుని యొక్క మహిమ కనిపించాలి. నీ జీవితం ద్వారా, మీ కుటుంబాల ద్వారా, మీరు చేసే సేవ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే మీరు దీవించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మీరు దేవుని యొక్క మహిమను పొందుకోవాలి, అనేక మంది ఆ మహిమను చూడగలగాలి. ఇది దేవుని యొక్క క్రమం. హబక్కూకు గ్రంథం 2:14 యెహోవా మహిమను గురించిన జ్ఞానముతో భూమి నిండి ఉంది కదా. అవును, ఈ రోజున దేవుడు మీ జీవితంలో చేయబోయేది కూడా అదే. ప్రజలు ఈ ఒక ఆశ్చర్యకరంగా మీ జీవితాలను ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక సాక్ష్యంగా మీ జీవితాలు ఉండగలగాలి. అది ఆర్థికంగాను, ఆత్మీయంగాను, మానసికంగా, అన్ని విషయాలు, పరిచర్యలో కూడా దేవుడు నూతనమైన ద్వారాలు మీ కొరకు తెరవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అనేకులకు ఒక వింతగా నీ జీవితం మార్చబడాలి. ఇంతవరకు నీ ఎడారి జీవితాన్ని చూసిన వారే ఇక నుంచి నీ ఫలభరితం, నీ ఫలించటాన్ని వాళ్ళు చూడగలగాలి, నువ్వు పుష్పించటాన్ని వాళ్ళు చూడగలగాలి. దేవుడు ఖచ్చితంగా అలా చేయగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సాక్ష్యాలు మనకు తెలుసు. నయోమి అనే స్త్రీ, నయోమి అన్నమాట, ఆమె రిక్తురాలైపోయింది, ఏమీ లేదు ఆమె దగ్గర. కానీ దేవుడు ఆమెని గొప్ప ఆనందంతో నింపాడు. ఆయన హన్నా కన్నీటితో ప్రభు దగ్గరికి వచ్చింది. తర్వాత ఇజ్రాయెల్ జనాంగాన్ని సవాలు చేసే ఒక గొప్ప కుమారుణ్ణి పొందగలిగింది కదా. ఈ రోజున మీ జీవితాల్లో కూడా కన్నీటితోనే ఉన్నారు, చేదైపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నా అధైర్యపడద్దు. దేవుని కొరకు ఎదురు చూసిన వారు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడరు. అయితే చేయాల్సింది ఒకటే, ఆలస్యం అవుతున్న ప్రభు కొరకు ఎదురు చూడండి, ప్రార్థనలో నిలకడగా నిలబడండి, స్తుతించటం మానద్దు, భక్తి జీవితంలో రాజీ పడద్దు, భక్తిని నిర్లక్ష్యం చేయొద్దు, ఎడారి జీవితాన్ని చూసి నిరాశ చెందొద్దు, స్తుతిస్తూనే ఉండండి. పోగొట్టుకున్న మహిమను ప్రభు తిరిగి అనుగ్రహిస్తాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు అనుగ్రహించి మీ పరిచర్యలో కూడా అద్భుతమైన ఫలాలను మీరు చూడబోతా ఉన్నారు. దేవుని యొక్క తేజస్సుతో మీరు నింపబడబోతా ఉన్నారు. మీ జీవితాల్లో నీరు లేని పరిస్థితులు, జీవం లేని ప్రదేశాలు, ఒంటరితనం, నిశ్శబ్దం, కష్టకాలం, అవన్నీ ఎండిన భూమి. అయితే దేవుడు అవన్నీ కూడా మారే దినాలు వచ్చినాయి అంటున్నాడు. అలసిపోయిన, నిరాశతో ఉన్న ఈ వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. అడవి పోయిపోతా ఉంది, ఎండిన భూములు, ఎడారులు సంతోషించబోతా ఉన్నాయి. మనుషులు ఇంకేమి ఉండదు, ఇక్కడ అయిపోయింది ఈ పరిస్థితి అనుకున్న పరిస్థితులను దేవుడు అక్కడి నుంచే దేవుడు నూతన జీవితాన్ని దేవుడు ఆరంభిస్తాడు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపించలేదా? బండరాతిలో నుంచి నీళ్లను రప్పించి తన ప్రజల యొక్క దాహాన్ని దేవుడు తీర్చలేదా? భయంకరమైన అరణ్యం, ఆ అరణ్యంలో అసలు ఎవరు అడుగు కూడా పెట్టలేరు. అటువంటి భీకర ధ్వని కలిగిన అరణ్యంలో నుండి దేవుడు తన ప్రజలను 40 సంవత్సరాలు నడిపించలేదా? ఏ లోటు వారికి రాలేదు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఆర్థిక పరిస్థితులు అనే అరణ్యంలో మీరున్నారేమో, కుటుంబ సమస్యలు అనే అడవిలో మీరున్నారేమో, ఒంటరితనంలో మీరున్నారేమో. అయినా కానీ భయపడద్దు. అరణ్యంలో నదులను పుట్టించే దేవుడు ఆయన. నీ ఎండిపోయిన జీవితాన్ని తిరిగి ఫలభరితంగా, పుష్పించేదిగా, ఫలాలను ఇచ్చేదిగా దేవుడు మార్చుతాడు. కన్నీటితో నీవు వెతుకుతున్నావు, ధైర్యంగా ఉండండి. సంతోషగానాలతో మీరు పంటను కొయ్యబోతా ఉన్నారు. కానీ ఒక్కటి వెనుకంజ వేయద్దు.
భక్తి జీవితంలో రాజీ పడద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క సన్నిధిని కోరుకోండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు సన్నిధి లేకుండా వెళ్ళొద్దు. నిశ్చయంగా మీ జీవితాలు ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ప్రభు మీకు అనుగ్రహించబోతా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈనాటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎండిపోయిన పరిస్థితులు, ఎటు చూసిన నిర్జీవమైన స్థితిగతులు, ఆశలు కోల్పోతున్న స్థితిలో ఇదిగో నీ బిడ్డలున్నారయ్యా. ప్రపంచం అంతా కూడా 2 నెలల్లో ఏదో జరుగుతుంది, సంవత్సరంలో ఇంకేదో జరుగుతుంది అనే భయముతో, ఆందోళనతో ప్రభా, అవును, ప్రపంచం యొక్క లెక్కలు అనేక రీతిలుగా తల్లకిందులైపోతా ఉన్నాయి. భయంకరమైన ఆర్థిక ద్రవ్యోల్బణం ప్రపంచం మీదకి వస్తూ ఉంది ప్రభా. చుట్టూ కరువు ఉన్నప్పుడు ఇస్సాకుని నువ్వు చెప్పావు, ఈ దేశం అందుండి విత్తనం వేయి, నేను ఆశీర్వదిస్తానని. నీ బిడలముగా ఈ వాక్యం వింటున్న వారితో ఇది నన్ను నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎండిపోయిన స్థితిగతులు, అడవి లాంటి, అరణ్యం లాంటి స్థితిగతులను నువ్వు పుష్పించేదిగా, ఫలభరితంగాను మార్చబోతున్నానన్నావు. నీకు వందనాలయ్యా. నీ కొరకు ఎదురు చూచి ఫలాలను ఫలించే కృపను నీ బిడ్డకి దయచేయండి. నిశ్చయంగా కుటుంబాలలో ఎదుర్కొంటున్న ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల చేయి, ఒత్తిడి నుంచి విడుదల చేయి. నేను నెమ్మది లేని, అసమాధానంతో ఉన్న బ్రతుకులను మీరు బాగు చేయమని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడేయండి, నడిపించండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్ ప్రభా, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు. నిశ్చయంగా బలపరచండి బిడ్డలను ప్రభా, ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలను ఆశీర్వదించండి. మంచి ఉద్యోగ ద్వారాలు తెరవండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మీరు ద్వారాలు తెరవమని అడుగుతున్నాం. సొంత గృహాలు లేకుండా ఉన్నవారు ఉన్నారు, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్య స్థితిగతుల్లో ప్రభా, విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్న వృద్ధులను దర్శించండి. మీరు విడుదల అనుగ్రహించండి. స్వస్థతను, ఆరోగ్యమును, ఆదరణాన్ని బిడ్డలకి మీరు దయచేయమని, మీరు చేస్తున్న ప్రయత్నాలను, ప్రయాణాల్లో ప్రభా మీరే తోడేయండి, బలపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.